దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన ఆరాధనకి వచ్చిన వారందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకున్నాను. అందరికీ వందనాలు. మీ మనసులు దేవుని మీద కేంద్రీకరించుతారని ఆశిస్తున్నాను. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నాను మీరు తెలుసుకొని కోరుచున్నారు. వారు ప్రేమ యందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారుగా ఉండాలని. చాలు. ఈ కొలసీల్లో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారి హెచ్చరిక. దేవుని మర్మమై ఉన్నటువంటి క్రీస్తుని స్పష్టంగా తెలుసుకున్న వారుగా ఉండాలి. క్రీస్తు ఎవరు, యేసు ఎవరు, దేవుని మర్మం ఎప్పుడు బయలుపరచబడుతూ ఉంది? ధర్మశాస్త్రం కొన్ని విషయాలు మనకు బోధించింది. పాత నిబంధన ఒడంబడిక మొత్తం మనకు కొన్ని విషయాలు దేవుని గురించి చెప్పింది, ప్రవచించింది. క్రీస్తు రాకతో భూమి మీదకి ఆయన సహశరీరుడిగా ఉన్నప్పుడు కొన్ని విషయాలు ఆయన బోధించాడు. ధర్మశాస్త్రం బోధిస్తూ ఉంది, కొత్త నిబంధన కూడా బోధించబడుతూ ఉంది. ఆయన పునరుద్ధానుడైన తర్వాత కూడా, అంటే క్రీస్తు మన పాపాల నిమిత్తము చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి పునరుద్ధానుడిగా మారిన తర్వాత కూడా బోధిస్తూ ఉన్నారు. కానీ క్రీస్తు ప్రభులు వారు అన్నాడు, పునరుద్ధానపు బోధలో కూడా సర్వసత్యము బయలుపరచబడదు, సత్యము మాత్రమే బయలుపరచబడ్డది. నేను వెళ్ళి ఏరొక్క ఆదరణకర్త పంపిస్తా. ఆయన సత్యస్వరూపి, ఆయన ఆత్మ మీ దగ్గరకు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి తీసుకొని నడిపిస్తాడు. ఆయన సత్యస్వరూపి, మీకు పరిపూర్ణంగా విషయాల్ని బయలుపరుస్తాడు. ఇప్పుడు ఏ బోధను మనం వినాలి అంటే సర్వసత్యమైనటువంటి పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించబడిన బోధ. ఆ బోధలో ఇంచే పౌలు గారు చెప్తున్నాడు. ఏంది ఆ బోధ అంటే, క్రీస్తు మర్మం అయి ఉన్నాడు. ఆయన గురించి స్పష్టంగా ఏం చేయాలంట? తెలుసుకోవాలి. అంటే మర్మం అనగానే దైవ రహస్యం. మర్మం అంటే ఏంటి? ఇది ఒక రహస్యం, అది దేవునికే తప్ప ఎవ్వరికి తెలియనిది. ఇది మర్మం. క్రీస్తు ఒక మర్మమై ఉన్నాడు. కనుక మనము క్రీస్తు గురించి కూడా తెలుసుకోవాలి. అందుకే కొలసీల్లో ఉన్నటువంటి సంఘస్థులకి కొంతమందికి పత్రికలుగా రాశారు పౌలు గారు. పౌలు గారు ఎవరు అంటే, పౌలు గారి గురించి మీకు డీటెయిల్గా చెప్పాలంటే, ఆయన ఒక యూదుడు. మనం నేర్చుకునేటప్పుడు ఆయన పౌలు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై అనేక పత్రికలను పరిశుద్ధాత్మ ద్వారా రాయడం జరిగింది. సర్వసత్యమైనటువంటి ఆత్మ ద్వారా మనకు బయలుపరచబడ్డాయి క్రీస్తు గురించిన విషయాలు. సర్వసత్యమైనటువంటి బోధ, పునరుద్ధాన బోధ గాక పునరుద్ధానం తర్వాత వచ్చినటువంటి సర్వసత్యం కలిగిన బోధ. ఈ బోధలో పరిశుద్ధాత్మ ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం కదా క్రీస్తు గురించి.
ఏం నేర్చుకుంటూ వస్తాము అటపోయిన వారంలో అంటే దాసుని స్వరూపం ధరించినటువంటి క్రీస్తు ప్రభువుల వారు అని చదువుకున్నాం. మరొక్కసారి ఇది మరలా ఈరోజు మనం దాంట్లో ఉన్న పాయింట్ని ఇంకొకటి తీసుకుంటున్నాం, ఇంకొక లక్షణాన్ని మనం చూస్తాం. ఏంటి ఆ లక్షణం అంటే, ఒకసారి పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ఇంకో లక్షణాన్ని మనుషుల పోలికగా చూద్దాం. పుట్టి మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి దాసుని స్వరూపం ధరించుకొని తాను రిక్తునిగా చేసుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించిన వాడు. చాలే ప్రియులారా, గమనించాలి. ఆయన అనగానే క్రీస్తు ప్రభుల వారేడ మనుషుల పోలికగా పుట్టి అనగానే మనకి అర్థమైంది, ఇంతకుముందు ఆయన మనిషి కాదు. నెక్స్ట్ ఏముంది? దాసుని స్వరూపాన్ని ధరించి అనుకున్నాం. దాసుని స్వరూపాన్ని గురించి మీకు చెప్పాను కానీ అది వీడియో రికార్డు కాలేదు ఆ రోజు. ఏందో మరి ఓకే, మరలా ఇంకోసారి ఎప్పుడన్నా దేవుడు అవకాశం ఇస్తే దాన్ని ఏదో సందర్భాల్లో చెప్తా. దాసుని స్వరూపాన్ని ధరించి నెక్స్ట్ ఏమొచ్చింది? తనను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆకారమందు ఆయన మనిషిగా కనబడ్డాడు గాని మనిషి కాదు. ఇది ఆడ పౌలు గారు ఆయన పత్రికలలో పరిశుద్ధాత్ముడు రాపిస్తున్నటువంటి సర్వసత్యం ఏంటంటే, ఆయన తనకు తానే రిక్తునిగా చేసుకొనెను. ఈరోజు మనం వింటున్నటువంటి అంశం రిక్తుడు. ఈ పదం మనకు తెలుగులో ఎక్కడ కనబడదు, కానీ రిక్తుడు అనే దానికి అర్థము ఏంటి అంటే, తనకు అన్ని ఉన్నను ఏమి లేనివానిగా తనను తానే చేసుకున్నాడంట, తనను తానే తగ్గించుకున్నాడంట. రిక్తునిగా ఈరోజు పాఠం రిక్తుడు, ఆ క్యారెక్టర్, ఆ లక్షణాన్ని మనం చెప్పుకుంటున్నాం ఈరోజు. యేసుక్రీస్తు గురించి ఏం రాయబడ్డది క్రీస్తు ప్రభుల వారి గురించి అంటే, తనకు తానే రిక్తుడుగా చేసుకొనెను. ఆయన మనిషి కాదు, ఆయన ఆకారమందు మనిషిగా కనిపించాడు. రైట్, అంతే ఉందా? బైబిల్ అలా ఉందా? అలా ఉంది. అలా ఉన్నప్పుడు మనమేమనుకుంటామంటే, పాత నిబంధనలో అనేక విషయాలలో ఈయన గురించి ప్రవచనాలు ఉన్నాయే గాని క్రీస్తు గురించి ఈయనెవరో స్పష్టంగా మనకు బయలుపరచబడలేదు. ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన గురించి ఏమేమి రాయబడ్డదంటే బైబిల్లో ఒకసారి 6వ వచనం నుంచి కూడా చదువుకుందాం. పిలిపిలి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం. ఆయన ఎవరో కాదండి, దేవుని స్వరూపం. ఎవరైనా ఎవరు చెప్తున్నాడు ఈ మాట? పౌలు గారు పరిశుద్ధాత్మ పేరాపంతో ఆయన దేవుని స్వరూపము, దేవునితో సమానంగా ఉండేటువంటి భాగ్యం కలిగిన వాడు క్రీస్తు ప్రభుల వారని చెప్తున్నాడు. మరి దేవుని స్వరూపం అన్నప్పుడు మరి పాత నిబంధనలో నేను తప్ప మళ్ళా ఇంకొక దేవుడు లేడు, నేను తప్ప ఇంకొక ప్రభు లేడు, నేను తప్ప ఇంకొక రక్షకుడు లేడు అన్నాడుగా దేవుడు. మరి ఏంటిది? వినాలా? ఏంటి ఇది అంటే సర్వసత్యం బయలుపరచబడుతుంది. మరి పౌలు గారికి తెలియదా పాత నిబంధన మొత్తం? పౌలు గారు ఎవరు? యూదుడు. పౌలు గారు ఎవరు? ధర్మశాస్త్రాన్ని
మొత్తం నేర్చుకున్న వ్యక్తి. ఎక్కడా చెప్తున్న ఆయన మొత్తం పాత నిబంధన మొత్తం ఆరితేరిన వ్యక్తి. ఎవరైనా పౌలు గారు స్టేట్మెంట్ మనం చదువుతున్నప్పుడు ఈయనెవరో మనం తెలుసుకుంటే అపోస్తల కార్యాలు 22వ అధ్యాయము 3వ వచనం. అపోస్తల కార్యాలు పౌలు గారు ఎవరో చూద్దాం. పౌలు ఏం నేర్చుకున్నాడు అంతకుముందు చూద్దాం. నేను కిలికియోని తార్సులో పుట్టిన యూదుడును. నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడు. ఎవరు పౌలు గారు? ఎవరు? యూదుడు. యూదులు ఏం చేస్తారు అసలు? యూదులు అంటే ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళు, పాత నిబంధన వడంపడిగా పాటించేవాళ్ళు. అయితే ఈ పట్టణములో గమానియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడునై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడునై ఉంటిని. ఈయన క్రీస్తు ప్రభు దగ్గరికి రాకముందు ఈయన ఎవరు అంటే పౌలు గారు సౌలుగా ఉన్నాడు. సౌలుగా ఉన్నప్పుడు ఈయన ఎవరయ్యా అంటే గమానియేలు అనే ఒక ధర్మశాస్త్ర పండితుడా, ధర్మశాస్త్రాన్ని తెలిసిన వ్యక్తి దగ్గర ఇతను విద్యను నేర్చుకున్న వ్యక్తి, పాటించే వ్యక్తి. ఎవరు? పౌలు గారు. అర్థమవుతుందా? మనకు దేవునితో సమానమని, దేవునితో స్వరూపమని, ఆ భాగ్యాన్ని వదులుకొని వచ్చాడని ఎవరైతే స్టేట్మెంట్ ఇస్తున్నారో ఆ పౌలు గారు ఎవరో కాదండి, అంతకు ముందు క్రీస్తుకు సంబంధించినోడు కాదు. ఆయన ఎవరంటే ధర్మశాస్త్రం అంటే పాత నిబంధనలో ఉన్న అన్ని ఆరితేరిపోయిన వ్యక్తి. ఎవరు? పౌలు. అన్నీ తెలిసిన వ్యక్తి, ఆసక్తిపరుడు, శిక్షణ అభ్యసించిన వాడు. ఎవరి దగ్గర? గమానియేలు అనే ఒక ధర్మశాస్త్ర పండితుడు దగ్గర ఇతను నేర్చుకున్న వ్యక్తి. ఆ వ్యక్తి ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించటం లేదు, క్రీస్తును వెంబడిస్తున్న వాళ్ళని హతమారుస్తున్న వ్యక్తి. ఆ కింద చదువుకుంటే మీకు అర్థమైపోద్ది ఆయన డీటెయిల్స్ మొత్తం. ఎవరైతే క్రీస్తు అన్నా యేసు అన్నా వాళ్ళని కత్తితో చంపి రక్తాన్ని వేరులాగా పారించే వ్యక్తి ఎవరు? పౌలు గారు అనేది మనకు అర్థమైంది అక్కడ. కానీ ఈ పౌలు గారికి ధర్మశాస్త్రం మొత్తం తెలిసి మరి క్రీస్తు గురించి స్పష్టంగా మీరు తెలుసుకోవాలని ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలు ఏం చెప్పాడంటే ఆయన మనుషుల పోలికగా పుట్టాడు. ఎవరు? క్రీస్తు ప్రభువు. ఆయన దాసుని స్వరూపాన్ని ధరించాడు. ఎవరు? క్రీస్తు ప్రభువు. తనకు తానే ఏం చేసుకున్నాడంట? రిక్తునిగా చేసుకునేను. రిక్తునిగా చేసుకోవటం అంటే తనకి ఏమి లేనివాడుగా చేసుకున్నాడు. అన్నీ ఉండేవాడయుండి, అన్నీ కలిగిన వాడయుండి, అన్నిటిని వదిలేసుకొని తనను తానే తగ్గించుకొని రిక్తునిగా చేసుకునేను. అర్థమైంది అనుకుంటా? అర్థమవుతుందా? ఎలా రిక్తుడు అవుతాడు? ఏమున్నాయి ఆయనకి? అంతకుముందు ఏమున్నింది ఆయనకి? ఏముంటే ఆయన వదిలేసుకున్నాడు అవన్నీ. ఎవరి కోసం అనేది మనకు తెలుసు. ఎవరి కోసం ఇది? ఎవరి కోసం ఈ ప్రాణత్యాగం? మనుషులమైన మన కొరకే. ఆయన మనిషి కాదు, కానీ ఆకారం మంది ఎలా కనిపించాడంట? మనిషిగా కనిపించాడు. ఆయన మనిషిగా కనిపించి ఆయన తనను తాను ఏం చేసుకున్నంట? అన్నీ వదిలేసుకున్నాడు. ఏమేమి ఉన్నాయి ఆయనకి అసలు? ఏముంటే ఆయన మరి యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో ఏమడిగాడు? తండ్రి అయిన దేవుణ్ణి ఏమడిగాడు అక్కడ? తండ్రి
లోకము పుట్టక లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ నీ మహిమ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నిందో మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. అది ఉన్నింది ఆయనకి. ఇక్కడికి రాకముందు ఏదో మహిమ ఉన్నింది ఆయనకి. ఎక్కడ పరలోకములో. మరి ఇంకా ఏమున్నాయి ఆయనకి? ఒకసారి 2 కొరింథీ పత్రిక, 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగా. ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ఎవరని చెప్తున్నా అంటే, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురా. చాలే ఉండు ఒక నిమిషం. అదన్నా తెలుసా మీక? చెప్పండి. యేసుక్రీస్తు కృప అంటే ఏందో తెలుసా మీకు? కృప మీకు నేర్పించా. కృప అంటే ఏంటి? కృప అంటే ఏమిటి? కృప అంటే ఏంటి? వినండి. ఇక్కడ కృప అంటే ఏందమ్మా చెప్పాలా? కృప అంటే ఏంటి? అదే చెప్తున్నాడు ఆయన. మీరు మన ప్రభువుకి యేసుక్రీస్తు కృప ఎరుగుదురు కదా అన్నాడు. మీరు ఇంకా ఎరగలేదా? ఏంటి కృప అంటే? పాపం చేసి అందరూ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతే మన పాపాల నిమిత్తమై, మన శాపాల నిమిత్తమై ఆయన శిలువ మోసి రక్తాన్ని సిందించి దూరం అయిపోయినటువంటి మనల్ని, రక్షణను కోల్పోయిన మనవల్ని, దేవునికి దూరంగా వెళ్ళిపోయిన మనవల్ని ఆయన ఎక్కడికి తీసుకుని వచ్చాడు? సమీపంగా దేవునికి దగ్గరకు తీసుకుని వచ్చాడు. అంటే క్రీస్తు ప్రభుల వారు. అర్థమైంది లేదా మీకు? అర్థమవుతుందా? ఏందా కృప అంటే? అర్హత లేని వాళ్ళమి, ఎన్నిక లేని వాళ్ళమి, కానీ ఎన్నిక చేసింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. మనం పాపులమై ఉండగా ఆయన మన కోసం చనిపోయాడు. ఎవరైనా? క్రీస్తు ప్రభుల వారు. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? అర్థమవుతుందా? మీరు యేసుక్రీస్తు కృపను ఎరిగారా లేదా? ఎరగాలి. ఏంటి ఎరగటం అంటే? ఆయన మన కోసం ప్రాణం పెట్టి రక్తాన్ని గార్చాడు. దేవునికి దూరం అయిపోయిన మనల్ని ఏం చేశాడు? దగ్గరికి చేర్చారు. ఇంకా పాపము మనం లేలుతుందంటే మనం యేసుక్రీస్తుని కూడా గ్రహించటం లేదు. పాపాలు పోవాలంటే యేసు రక్తం ఖచ్చితంగా కావాలి. అది కృప. అర్హత లేని వాళ్ళని అర్హులుగా మార్చింది యేసుక్రీస్తు కృప. ఆయన కృపే. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ చదువుకుందాం. దాని కింద మనం యేసుక్రీస్తు కృప మీరు ఎరుగుదురు కదా. నెక్స్ట్ ఆయన ధనవంతుడై మీరు తమ దారిద్ర్యం వలన మీరు ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఏమైపోయాడంట? దరిద్రుడాయను. ఇది ఆయనకున్నటువంటి హోదా, ఈయనకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్థితి. ఎవరికి? క్రీస్తు ప్రభుల వారికి. ఆయనకు అన్నీ ఉన్నాయి, కానీ మన నిమిత్తము ఏమి లేనివాడేగా తనను తాను చేసుకున్నాడు. అకౌంట్లో కోట్లు డబ్బు ఉంది, కానీ మన నిమిత్తం జీరో బ్యాలెన్స్ లేకొచ్చాడు. దాన్నే తనను తాను రిక్తునిగా చేసుకునటం. ఎవ్వరు ఆయన్ని బలవంతం చేయలేదు. ఎవ్వరు ఆయన్ని నువ్వు ఇలా అవ్వు అనలేదు. కానీ ఆయన ఏం చేశాడంట? తనకు తానే ఏమయ్యాడంట? రిక్తునిగా చేసుకొనెను. ఆయనకున్న మహిమ వేరు. ఏంటి ఆ మహిమ అంటే? మీరు ఆలోచిస్తూ ఉంటే ఆయనకున్న అక్కడున్న శక్తులు వేరు. ఎక్కడ? పరలోకములో ఉన్నవాడు. ఆయన ఇక్కడికి రాకముందు పరలోకములో ఆత్మగా ఉన్నవాడు.
క్రీస్తు ప్రభుల వారు. పరలోకములో ఉన్నవాడే ఆయన గురించే. పరలోకములో ఆయనకున్న శక్తి వేరు, ఆయనకున్న అధికారం వేరు, ఆయనకున్న మహిమ వేరు. అవన్నిటిని వదిలేసుకొని తనను తాను ఏం చేసుకున్నాడంట? రిక్తునిగా. వాటిని వదిలేసి రిక్తునిగా వచ్చాడు. ఎక్కడికి? సంపూర్ణంగా భూమి మీదకు వచ్చాడు. అందుకనే అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, ఆయన ధనవంతుడై ఉండి, ఎవరంట ఆయన? ధనవంతుడై ఉండి తన దరిద్రతం వల్ల మీరు ధనవంతులు కావాలని ఏం చేశాడంట? మీ నిమిత్తము, మన నిమిత్తము ఆయన దరిద్రుడయ్యాడంట. ఇందుకొరకే యేసుక్రీస్తుని మనము ఏమి లేని వాడు, ఏం చేతగానోడు అనుకుంటున్నామా? కాదు. ఆయన మన నిమిత్తమే ఆయన ఆ విధంగా రిక్తునిగా చేసుకును. మనకున్న ఆలోచనలో ఒకటి ఉంది. ఈ ముస్లిమ్స్ షఫీ గారు ఏమంటాడంటే, వాళ్ళ గురించి మనకు ప్రస్తాపన అవసరం లేదు. ఆయన చాలా మంచోడు, క్రైస్తవులు చాలా ప్రేమతో ఇప్పుడు అన్నీ బాగా అర్థం చేసుకున్నాడు. ఆయన ఇప్పుడు బాగున్నాడు. ఒకప్పుడు గ్రౌండ్లో మీటింగ్ పెట్టినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు చెప్పేది అబద్ధము అన్నాడు. ఏంటి అబద్ధం అంటే, యేసుక్రీస్తు తను రిక్తునిగా చేసుకుంటే, యేసుక్రీస్తు నిన్న నేడు ఎలా ఉన్నాడంట? ఏకరీతిగా ఉన్నాడు కదా. అక్కడ ఎట్టుండి మళ్ళీ ఇక్కడ ఎట్ట మారిపోతాడు? ఆయన అదే స్థితిలో ఉండాలి కదా. ఆడ దాసుడుగా ఉన్నాడు, ఈడ దాసుడుగా ఉన్నాడు. అక్కడ ఆయన స్థితి అంతే, ఏడ ఇది స్థితి అని చెప్పాడు. చూద్దాం, అది కూడా చూద్దాం ఒకసారి. ఎక్కడది? ఒకసారి ఎబ్రేలుకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం చదవదు. అంటే వాళ్ళు నాకెందుకో జ్ఞాపకం వచ్చింది. అది యేసుక్రీస్తు ఒక్కటే రీతిగా ఉన్నాడు, నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అన్నప్పుడు మనకి ఇక్కడ డౌట్ వస్తుంది. చూడండి, ఏందా డౌట్ అంటే, ఇక్కడ ఉన్నట్టే కదా పరలోకంలో కూడా ఉన్నాడు అన్నప్పుడు తనను తాను రిక్తునిగా చేసుకుంది ఏముంది అక్కడికే? ఇప్పుడు నేను దీన్ని ఎందుకు చెప్పాడు? ఇదిగో ఈ స్టేట్మెంట్ ఇచ్చింది కూడా ఎవరు? అపోస్తులుడైన పౌలు గారే. ఎందుకు ఇచ్చాడంటే, ఆ పైనుంచి మనం ఆ కాంటాక్స్ట్ ఏముందో అదంతా చదువుకుంటే అర్థమవుతుంది. ఆడ ఏంది, ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు యేసుక్రీస్తు అని ఎందుకు చెప్పాలని వచ్చిందంటే, మార్పు లేనివాడుగా ఉన్నాడు అని ఎందుకు చెప్పాలనిచిందంటే, ఈ హోదాల గురించి కాదు ఆయన ప్రస్తాపనాడ, ఆయన గుణ లక్షణాన్ని గురించి చెప్పాడు. అక్కడ ప్రేమ గురించి మాట్లాడుతూ వస్తూ, యేసుక్రీస్తు కూడా పరలోకంలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడో, భూమి మీదకు వచ్చినప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఆయన మనసు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాంటి మనసుతోనే ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడు ఎలాంటి హృదయంతో ఉన్నాడో అలాంటి హృదయంతోనే ఉన్నాడు. అదే లక్షణాలతో నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని ఆయన హోదాను గురించి కాకుండా ఆయన క్యారెక్టర్స్ గురించి మాట్లాడాడు. లక్షణం, గుణలక్షణం. అక్కడ గుణలక్షణాన్ని చూపిస్తూ మాట్లాడుతున్నాడు. నిన్న నేడు ఏకరీతిగా. ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేదని చెప్తా. ఒక ఆవిడ మందిరానికి వస్తుంది. అన్నయ్య ప్రార్థన చేయి నాకు అన్నది. చేశా. కోవలకుంట్ల ప్రాంతాల్లో ఓసన్న మందిరాల్లో నేను సేవ చేసే రోజుల్లో చేసా. ఆవిడకి ప్రార్థన చేశా. ఆమె పేరు వద్దులేండి. చేసినప్పుడు ఆమె ఏం కోరుకుందంటే, అన్నయ్య మీరు చాలా పేద పరిస్థితుల్లో పాపం కష్టపడి సేవ చేస్తున్నారు, తినేదానికి కూడా కనీసం మీకు కానుకలు కూడా ఎక్కువ రావటం లేదన్నయ్య. అయితే మాకు పెద్ద ల్యాండ్ ఉంది పలానా కొండ దగ్గర, ఆ ల్యాండ్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటున్నారు అన్నయ్య, డబ్బులు వస్తే 5 లక్షల మందిరం కానికిస్తా అన్నది. అర్థమైందా అక్క? సరే అక్క అని చెప్పి ప్రార్థన చేశాను. ఆ తరుణం రానే వచ్చింది. వాళ్ళు ఎన్నో లక్షలకు కొన్నారు వాళ్ళు భూమిని కొన్న తర్వాత 10,000 తీసుకుని వచ్చి చేతిలో పెట్టింది. ఇప్పుడు నేనేమనాలి? నేనేమన్ను.
కానీ చెప్పినప్పుడు ఏం చెప్పింది ఆవిడ? 5 లక్షలు దేవుడికి ఇస్తానన్నది. ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఈమె మనసు మారిందా లేదా? మనం కూడా అంటుంటాం, అన్నా ఆమెకి ఏమి లేనప్పుడు, ఆయనకి ఏమి లేనప్పుడు మంచి మనసుతో ఉన్నారన్న. డబ్బు ఎప్పుడైతే వచ్చిందో ఏమైపోయారంట? మారిపోయారు. అలా క్రీస్తు ప్రభువుల వారు మారలేదు అనే దాని గురించి చెప్తున్నాడు పౌలు గారు ఆడ. అలా మారిపోయేవాడు కాదు క్రీస్తు ప్రభు. నిన్న నేడు ఏకరీతిగా అదే మనస్తత్వంతో ఉన్నాడు, అదే ప్రేమ చూపిస్తాడు, అదే దయ చూపిస్తాడు, అలాగే కనికరం చూపిస్తాడు. అదే విధంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. అందుకే నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గుణ లక్షణాలు కలిగిన వాడు క్రీస్తు ప్రభు అని చెప్పు. దాన్ని వక్రీకరణ చేయాలంటే చేయొచ్చు. కానీ బైబిల్ ఎందుకు చెప్పబడ్డది, ఆ గ్రంథకర్త ఏం చెప్తున్నాడు అనేది పైనుంచి చదువుకుంటే అర్థమవుతుంది వాళ్ళకి కూడా. ఏదో ఒక మూలం తీసుకొని దాన్ని చెప్తే కుదరదు అన్నమాట. అందుకని దాన్ని చెప్పబడ్డది. అంటే ఆయన ధనవంతుడై ఉన్నప్పుడు మార్పు లేదు, పేదవాడైపోయినప్పుడు కూడా మార్పు లేదు. అదే ప్రేమ, సేమ్ ప్రేమ. అంటే దాని అర్థం ఏంటంటే దీనస్థితి యందును సంపన్న స్థితి యందును సంతృప్తి కలిగిన మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఎవరు? క్రీస్తు ప్రభుల వారు. అండి అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా లేదా? మారిపోయే వ్యక్తి కాదు. అక్కడ ఉన్నప్పుడు ఒక మాట చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళా నేను ప్రేమించను మిమ్మల్ని, మీకోసం నేను ఎందుకు ప్రాణం పెట్టాలి, మీరేమన్నా మంచోళ్ళ రాక్షసుల్లాగా ఉన్నారు మీరు, నేను రొట్లు పెడితే నన్నే రాళ్ళతో కొడతారా, నేను మీకు నీళ్ళనిస్తే నన్నే కొడతారా, గడ్డం బెకుతారా, బల్లెంతో పొడుస్తారా, పిడిగుద్దులు గుద్దుతారా, మిమ్మల్ని ప్రేమించను అనలేదు ఆయన. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను క్షమిస్తాను, దీర్ఘశాంతంతో ఉంటాను, దయ చూపిస్తాను, ప్రేమగా నా మనసు అలాగే ఉంది. అందుకే నిన్న నేడు ఏకరీతిగా ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. అదే ప్రేమ చూపిస్తాను అంటున్నాడు. దాన్ని తీసుకుంటున్నాం అంతే. ఇప్పుడు ఇంకొక పాయింట్ వేస్తాడు ఆయన. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో, పదో అధ్యాయం 10వ వచనంలో, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు, ఆయన రాజు, కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. మీరు వారితో ఇలాగ చెప్పవలను, సదాకాలము ఆయనే రాజు. ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవత. ఎందుకు చెప్తున్నా అంటే సదాకాలం రాజు ఎవరు? యెహోవే నిజమైన దేవుడు. ఆయన భూమి మీద కూడా రాడు. తండ్రి అయిన దేవుడు భూమి మీదకి రాడు. ఇంకో వచనం చదవండి, జకర్యా గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఇవన్నీ ఇంకా రిక్తిం దగ్గర పోలా, ఇంకా ఊరకే ముస్లిమ్స్ వాళ్ళు ఈ క్వశ్చన్ వేసినందుకే. జకర్యా గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకుని పోవుతారని నాతో మాట్లాడుచున్న దూతను నేనెవడనగా, షీనారు దేశమందు దానికొక సాలను కట్టుకుటకు వారు పోవుచున్నారు, అది సిద్ధమైనప్పుడు. జకర్యా గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనమేనా? 5:10. ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంది? 2:10 చదువు. 2:10 ఏముంది? సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషంగా నుండి పాటలు పాడి ఇదే యెహోవా. నిజంగా అయితే దేవుడు
రాడు ఎక్కడికి? భూమి మీదకి రాకూడదు. నిజంగా అయితే రాకూడదు. రాడు, తండ్రి అయిన దేవుడు రాడు అనుకున్నాడు. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును. సొల్యూషన్ ఏంటి ఇప్పుడు దేవుడికి? ఏదో ఒక ఆప్షన్ ఉండాలి. ఏమ్మా, ఏముండాలి? ఏదో ఒక ఆప్షన్ ఉండాలి. మన మధ్యలోకి రాకపోతే ఎట్లాగా? ఎవరు రావాలి? క్రీస్తు ప్రభు భూమి మీదకి రావాలి. కాబట్టి నేనే సదాకాలం రాజును, నేను భూమి మీదకి రాను అంటాడు. మళ్ళీ ఇంకో దగ్గరకు వచ్చేలేక ఏమంటాడు? నేను మీ మధ్యకు వస్తాను, మీతో మీ మధ్య నివాసం చేస్తానంటాడు. ఈ పట్టుకొని ఏమంటారంటే, క్రీస్తు ప్రభుల వారు ఆయన రాలేదు, రాడు కూడా, ఈయన మనిషే అంటున్నారు. కాదు, మనిషి అయితే ఇవన్నీ ఎరిగిన ఎవరైనా పౌలు గారు, ఇవన్నీ తెలిసినటువంటి పౌలు గారు మరి ఎందుకు చెప్తున్నాడు? ఆయన మనుషుల పోలిక వచ్చాడు, ఆయన దాసుని స్వరూపం ధరించాడు, తనను తాను ఏం చేసుకున్నాడంట? వ్యక్తినిగా చేసుకున్నాడు. ఎందుకు అంటున్నాడు? ఎన్ని తెలియదా పౌలు గారికి? ఎన్ని నేర్చుకోలేదా? నేర్చుకున్నాడు. అందుకే క్రీస్తు మర్మమై ఉన్నాడు అన్నది. అందుకే మీరు నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గానే అర్థమవుతుంది. పాజిటివ్ వర్షన్లో చెప్పబడిన మాటలు అయ్యి పాజిటివ్గా తీసుకోవాలి దాన్ని. ఏమంటున్నాడు అక్కడ? ఆయన ఏం చేశాడంట? తనను తానే ఏం చేసుకున్నంట? రిక్తునుగా ఏం చేసుకున్నాడంట? రిక్తునుగా చేసుకున్నాడు. అంటే అర్థం ఏంది? అంటే ఆయనకి ఉన్న శక్తి కానీ, మహిమ కానీ, అధికారం కానీ ఏం చేసుకున్నంట? వదిలేసుకున్నాడు. ఆయన ధనవంతుడై ఉండి ఏం చేసుకున్నంట? తన దరిద్రతం వల్ల మనం ధనవంతులు అవునట్లు అతడు ఏమైపోయాడంట? దరిద్రుడాయను. తిమోతి పత్రిక 6వ అధ్యాయము. ఆయనకున్న ధనం ఏంటి, ఆయనకున్న భాగ్యం ఏంటి ఒకసారి చూడండి. 6:15 వచ్చినాయి. మొదటి తిమోతి. అమ్మా, శ్రీమంతుడును అద్వితీయుడగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరిచాడు. ప్రత్యక్షత అంటే ఏంటి? ప్రత్యక్షత అంటే ఏంటి? ప్రత్యక్షత అంటే ఎక్కడైనా ప్రత్యక్షం కాగలడు, అక్కడ ఉండగలడు, ఇక్కడ ఉండగలడు, ఎక్కడైనా ఉండగలడు. అది దేవుని కెపాసిటీ. భూత వర్తమాన భవిష్యత్తు కాలాలు లేక ముందుకు వెళ్ళగలడు, దాని వెనక్కి కూడా వెళ్ళగలడు. ఆ కెపాసిటీ దేవుడికి ఉంది. ఇక్కడ ఏమంటుంది బైబిల్ అంటే, యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు ఏంది? అమరత్వం కలిగిన వాడు. ఇది ఎవరి గురించి వర్తిస్తుందంటే తండ్రి అయిన దేవుడికి. ఆయన సమీపింపరాని తేజస్సులో మాత్రమే ఉంటాడో, ఆయన ఎవ్వరు ఆయన దగ్గర లేరు అని చెప్పబడుతుంది బైబిల్. ఆయన ఎవరంటే శ్రీమంతుడు. ఎవరైనా తండ్రి ఎవరు చెప్పండి? శ్రీమంతుడు. శ్రీమంతుడు అంటే శ్రీమంతుడు, భాగ్యవంతుడు, గనులకే గనుడు. ఎవరు? దేవుడండి. దేవాది దేవుడు. ఎవరంటే దేవాది దేవుడు ఎవరు అంటే శ్రీమంతుడు అంట. శ్రీమంతుడు అంటే అర్థమైంది? మనం ఈ భూమి మీద అనేక మంది శ్రీమంతులు అనుకుంటున్నాం కదా. శ్రీమంతుడు. శ్రీమంతుడు అంటే ఏ దానికి శ్రీమంతుడు అంటే రాజులకు రాజు, ప్రభువులకే ప్రభు.
రాజులకే రాజు. ఒక్క రాజు సామ్రాజ్యాన్ని చూస్తే, ఆయన దగ్గర ఉన్నటువంటి బంగారం, వజ్రాలు, కిరీటాలు చూస్తే, సింహాసనాలు చూస్తేనే మనకేమనిపిస్తుంది? అమ్మో, ఇంత ఐశ్వర్యమా, ఈయనకేంది గనీబుడు రాజు అనుకుంటాం కదా మనము. కానీ ఈయన ఎవరు అంటే రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు. అంటే చక్రవర్తి. రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు అంటే ఎవరైనా అంటే శ్రీమంతుడు అని చెప్తుంది బైబిల్. శ్రీమంతుడు. శ్రీమంతుడికి కొదువేందండి చెప్పాలా? శ్రీమంతుడికి కొదువేంటి? ఆయన ధనవంతుడైంది దరిద్రుడుగా అయ్యాడు. ధనం ఉన్నింది ఆయనకి. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభుకి. రిక్తినిగా చేసుకునే విషయాల్లో మనల్ని ధనవంతులు చేసేదానికి అన్నాడు. ఏంటి అంటే శ్రీమంతుడును, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుని కుమారుడుగా, వారసుడుగా ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు ప్రభులు వారు ఎవరు? అప్పుడు తండ్రి అయిన దేవుడే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయితే మరి క్రీస్తు ఎవరు చెప్పండి? క్రీస్తు ఎవరు? వారసుడు అనుకున్నాం. కొలసీ పత్రిక, ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడును. కుమారుని ద్వారా మనతో మాట్లాడును. ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా చేసిన. సమస్తానికి వారసుడు ఎవరు? ఇప్పుడు సమస్తం అంటే ఇప్పుడు మనం భూమి మీద ఉండేవాళ్ళు శ్రీమంతులు ఎవరయ్యా అంటే మీకు అర్థమవుతుందా? నేను ఒకసారి కాన్ఫరెన్స్ మీటింగ్కి చెన్నై వెళ్ళాం. పెంతెకోస్తా కాన్ఫరెన్స్ మీటింగ్స్ జరుగుతాయి అక్కడ, పెంతెకోస్తా పండగ. అప్పుడు చెన్నైకి వెళ్ళినప్పుడు, చెన్నైకి ట్రైన్ ఎక్కి వెళ్ళాము. అక్కడ దిగితే అక్కడ తెలుగు అనుకున్న తెలుగు ఎవరు మాట్లాడటోళ్ళాడ. అక్కడి నుంచి మళ్ళీ తాంబూరం వెళ్ళాలంట. ఏది? సెంట్రల్ స్టేషన్ దిగి చెన్నైకి ఆడ నుంచి ఎక్కడికి వెళ్ళాలండి? తాంబూరం వెళ్ళాలంట. ఆ తాంబూరం వెళ్ళేది మనకి తెలియకపోయా. ఆడ బస్సుల పేర్లు కూడా తమిళ్లో రాస్తుంటాయి, తమిళం. ఆ పేర్లు కూడా మనకి రాకపోయా చదివేదానికి. తెలుగు తెలిసింది. ఎవరిని పోయి అడిగినా ఏం చెప్తున్నారు వాళ్ళు అంటే, అన్న తాంబూరం వెళ్ళాలంటే ఏయ్ ఎన్నడనియా ఎన్న వీరు నీది అంటున్నారు వాళ్ళు. మనకి అర్థం కాకపోయా, మనకి రాకపోయా. వీళ్ళకి అడిగేదానికి నాకు చేతగాక, నాకు ఎక్కువ మొహమాటం, ఎక్కువ సిగ్గు ఎక్కువ. అప్పుడు ఇంకా మాట్లాడాలంటే భయం. వీళ్ళని అడగాలంటే నాకు అదొక విధంగా అనిపిస్తుందని చూసే సాయంత్రం అయింది. ఎవరో ఒకరు వెళ్తుంటారులే, వాళ్ళని పట్టుకుని వెళ్దాం తెలుగు వాళ్ళని. ఎవరు మనకి తెలియకపోయారు. తర్వాత అటు నుంచి నడుచుకుంటూ వచ్చి ఆకలి వేస్తూ ఉంది, ఆకలి అవుతుంది, భోజనం చేయాలని. సరే అని చెప్పేసి ఒక హోటల్కి వెళ్ళాం. ఆ హోటల్కి వెళ్తే నాతో కూడా వచ్చారులేండి, చింతారెడ్డి పాలెంలో బెదరు వాళ్ళు వచ్చారు. హోటల్కి వెళ్తే ఆ హోటల్లో పోయి కూర్చున్నామండి. అంటే దేన్ని బట్టి పోయాము హోటల్లోకి కూడా అంటే తమిళంలో రాస్తుంది భోజనం అని, కానీ అది మనకి చదివేది రాదు. కింద ఏముంటుంది? బొమ్మ ఉంటుంది కదా, అన్నం ప్లేట్ మీల్స్ వేసి ఉంటారు కదా, అది చూసి దాంట్లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు అక్కడ వస్తున్నాడు, తుడుస్తున్నాడు, ఏనం అంటున్నాడు మమ్మల్ని. అంటే అర్థమైంది అంటే ఏం కావాలని వాళ్ళ భాషలో. నేనేమనుకునేదంటే ఎన్న నాకెందుకు, ఎన్న వద్దు ఇట్ అనేది, ఎన్న వద్దండి అనేది. మళ్ళం కూడా వచ్చేది, ఎన్న ఏనుండా అనేది, ఎన్న వద్దు అనేది, ఇట అనేది చెయ్యి ఇట అనేది వాళ్ళు వెళ్ళిపోయేది. మనకి అర్థం కాకపోయాయి. చూసి ఇంకో కుదరదు రాబ్బి, మనకి అన్నం పెట్టడం లేదు, వీళ్ళకి ఏమి మాట్లాడడం మనకు తెలీదు, ఇంకా మనకు అసలే మొహమాటం ఎక్కువని. మొహమాటం అంటారు దాన్ని, అది ఒక నామోస్ అన్నమాట. ఊరకొరికి అడగాలంటే మెల్లగా బయటకు వచ్చేసి అన్నం లేకపోయిందిలే ఎందుకని చెప్పేసి అట్టా నడుచుకుని వెళ్తుంటే ఒక దగ్గర ఒక పెళ్లి జరుగుతుంది. బ్యాండ్ బ్యానర్ చెట్టు
అదంటే అక్కడ పోయి నిల్చున్నాం. ఇదేదో పెళ్ళి లాగా ఉంది, ఎడకపోతే అడగకుండా పెడతారేమో, ఆకలి వేస్తుందని, ఆకలి అవుతుందని అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఎవరో ఒక పెద్ద కారులో, పెద్ద కారు, అది ఏదో ₹1,00,00,000 కారు ఉంటుంది అనుకుంటా, అందులో వచ్చి ఆడ దిగారు. మేము కూడా ఆడ నిలబడుకున్న కారు ఇట్లా ఓపెన్ చేశారు, వాళ్ళు దిగారు. వాళ్ళ వెనక మేము నిలబడ్డాం. ఆ పక్కన ఉండే వాళ్ళందరూ ఏమన్నారు, బాడీ కార్డ్స్ అందరూ వెల్కమ్ అన్నారు మమ్మల్ని. ఇంకా వాళ్ళతో కూడా దిగామనుకుని కానీ ఇంకా మంచిదేలే అని చెప్పి వెళ్ళిపోయాం. అక్కడ పోతండి కండ్లు జిదేల్మంట చెదిరిపోయేటట్లుగా అనేక రకాల ఐటమ్స్, తినుబండారాలు, ఏది కావాలన్నా 60 కూరలండి. ఒక్క కూర కూడా కాదు, ఒక్క మనిషి తినేదానికి. వాళ్ళ పెళ్లిలో వాళ్ళు తింటుంటే కూర్చొని ఏం తినాలో మాకు అర్థం కాలేదు. అక్కడ ఏందది మీకు అర్థమయ్యేదానికి చెప్తున్నా, అంతే, ఎగ్జాంపుల్గా చెప్తున్నా, వాక్యం కాదు. వాక్యంలో ఉండేది చూపెట్టంటే నేను చూపెట్టలేను, అది మీకు అర్థమయ్యేదానికి చెప్తున్నా. శ్రీమంతులు అంటే ఎలా ఉంటారు అని. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ భోజనం చేస్తుంటే ఏది తింటామా అని మేము అక్కడ నిలబడిపోయాము. అనేక కౌంటరీలు ఉన్నాయి. అబ్బో, నాన్ వెజ్, వెజిటేబుల్స్, ఎన్నో ఎన్నో, స్వీటు, హాట్, ఎన్నో ఉన్నాయండి. నేను తినలేను. తినేదానికి ఏం కావాలాడా? ఖాళీ చేసుకోవాలి కడుపుని, అంతేగాని ఏం తినాలో తినేటప్పుడు మేము అనుకున్నాం శ్రీమంతులదంటే ఇలా ఉంటుందేమో, 60 కూరలతో. మనం ఎన్ని కూరలతో తింటాం అంటే ఒకరోజు ఒక కూర, లేకపోతే 2 కూరలు, లేదా 3, అంతకు మించి పోతామా? కానీ 60 కూరలతో తినేవాళ్ళు ఎక్కడ, మనం ఎక్కడ? వాళ్ళని శ్రీమంతులు. ఎవరయ్యా ఆయన అంటే, ఆయనకి ఇక్కడి నుంచి దేశ విదేశాలలో అనేక కంపెనీలు ఉన్నాయంట. సింగపూర్లో ఆయనకి ఎన్నో లక్షల కోట్లు డబ్బున్న వాళ్ళు. వాళ్ళని ఏమంటున్నారంటే శ్రీమంతులు. వాళ్ళకి అనేక ఫ్యాక్టరీలు ఉన్నాయి కనుక. ఇంకా కొంతమందిని చూస్తే ఆయనకి 100 ఎకరాలు ఉన్నాయండి. నెల్లూరులో ఒక చర్చికి వెళ్తే, ఆయన పేరు ఏదో రెడ్డి క్రిస్టియనే, 100 ఎకరాలు మాగానే ఉంది ఆయనకి. ఆత్మకూరు సైడ్ వెళ్ళేటప్పుడు 100 ఎకరాలు. ఒక ఆయనకి ఇక్కడున్న ఒక రెడ్డి పేరు వద్దులే కానివ్వండి, ఆయనకి 750 ఎకరాలు ఉన్నా కానీ ఇంకా భూ ఆశ తీరలేదట. వీళ్ళు ఏమంటున్నా అంటే, నేను శ్రీమంతుణ్ణి, భాగ్యవంతుణ్ణి అంటున్నారు వీళ్ళు. అంతే కదా. భూమి మీద ఉన్నటువంటి 1 ఎకరాను, ఒక ఆయన ఏమంటున్నారు, నాకు అనేక, అంటే హైటెక్ సిటీలో అనేక ప్లాట్లు ఉన్నాయంట ఆయనకి. లక్షలు విలువ చేసే ప్లాట్లు, కోట్లు విలువ చేసే ప్లాట్లు ఉన్నాయంట. వీళ్ళు ఏమంటున్నారు అంటే, మేము భాగ్యవంతులమి, మేము శ్రీమంతులమి అనుకుంటున్నారు. అర్థమైందా? నువ్వు ఎక్కడో 4 ప్లాట్లు కొనుక్కొని, ఎక్కడో ఒక 100 ఎకరాలు కొనుక్కున్న నీవే శ్రీమంతుడు అయితే, మరి యేసుక్రీస్తు ప్రభు ఎవరు? భూమినే, ఆయన లేకుండా అది కలగలేదే. భూమిని పెట్టిందే ఆయన. అర్థమైందా? మరి ఆ భూమి అంతా ఎవరిది? వారసుడిదే. ఇప్పుడు నాకు కలిగిందంతా ఎవరిది చెప్పండి? నా కొడుకుదే కాదా? నా కొడుకుదే. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కలిగిందంతా ఎవరిది? ఆయన కుమారుడే. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు. మరి యేసుక్రీస్తు ప్రభు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. చదవాలి పాస్టర్. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. వీరు గొర్రె పిల్లలతో, గొర్రె పిల్లలతో కదమ్మా, గొర్రె పిల్ల. చదువు, బాగా చదువు. వీరు 14గా, వీరు గొర్రె పిల్లతో యుద్ధం చేద్దురు గాని, గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై ఉన్నందునను కూడా ఉండిన వారు, పిలువబడిన వారే. చాలే. ఇక్కడ క్రీస్తు ప్రభువుల వారి గురించి గొర్రె పిల్ల అంటే ఎవరండి? గొర్రె పిల్ల అంటే ఎవరు? క్రీస్తు ప్రభువే. ఎవరంట ఆయన? రాజులకు రాజు, ఇంకా ప్రభువులకు ప్రభు.
రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుకి ఏం కొదువండి చెప్పండి మీరు? ఏం కొదువండి యేసుక్రీస్తు ప్రభుకి? ఇంకొక వచనం కూడా చదవండి, 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండును, మరియు దేవుని వాక్యమను నామము ఆయనకి పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనని వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వడిగల ఖడ్గం ఎడల్చున్నది. ఆయన ఇనపదండంతో వారిని వేలును. ఆయనే సర్వాధికారియగు దేవుని త్రిక్షణమై ఉగ్రత అనే మద్యం తొట్టితో తొక్కేను. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును ఆయన నామము ఆయన వస్త్రముల మీద తోడ మీద రాయబడి ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరంట? ఆయన ధనవంతుడై ఉండి ఆయన దరిద్రత వలన మనం ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడు. ఆయన అంటే ఆయన ఎవరు అంటే రాజులకు రాజు. ఎవరు ఇప్పుడు? ఎవరు? రాజులకు రాజు యేసుక్రీస్తు ప్రభు, ప్రభువులకే ప్రభువు. దాన్ని వదిలేసుకొని రావాలనిచిన పరిస్థితులు ఎందుకు? అందుకే అవన్నీ వదిలేసుకున్నాడంట. ఎవరి కోసం చెప్పాలి మీరు ఇప్పుడు? ఎవరి కోసం? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం మళ్ళా త్వరగా. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనకు తానే రిక్తునిగా చేసుకొనెను. తనకు తానే రిక్తునిగా చేసుకుంటే రాజులు రాజుగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రభువులకు ప్రభువుగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకున్న అధికారము, తనకున్న ఆధిపత్యము, తనకున్న శక్తులు, తనకున్న మహిమను అంతటిని వదులుకొని, అంతేనా, వదులుకొని తనకు తానే ఏమైపోయాడంట? వ్యక్తిని. ఎవరన్నా చేసుకుంటారా? చెప్పండి. నేను గుంటూరులో సేవకి వెళ్ళిన రోజుల్లో నన్ను నల్లపాడు పాస్టర్ అయిన తర్వాత నల్లపాడు అనే ఒక బ్రాంచ్ సంఘానికి నన్ను వాక్యం చెప్పేదాని కొరకు పంపించారు. నల్లపాడు, గుంటూరు డిస్టిక్. నల్లపాడికి వెళ్ళినప్పుడు ఉదయం ఆరాధన దాదాపు ఒక 200 మంది పాల్గొన్నారు. వాక్యం చెప్పాను, నాకు తెలిసింది చెప్పాను, అయిపోయిన తర్వాత సాయంత్రం మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరో ఒకరి ఇంటికాడ ప్రార్థన పెట్టుకుంటారు, కుటుంబ ప్రార్థన. అంతేనండి. అయితే కుటుంబ ప్రార్థన పెట్టుకున్న వాళ్ళు ఆడ మన సంఘాలకి ఎలాంటి కుల, మత, వర్గ ఏ భేదం ఉండదండి, అన్నీ క్యాస్ట్ కలిసిపోతాయి. అయితే అక్కడ ఆ రోజు సాయంత్రము వాళ్ళ కులం పేరొద్దు, కానీ తక్కువ అని కూడా మనం చెప్పకూడదు, కానీ గుడిసెల్లో నివసించే వాళ్ళు ప్రార్థన పెట్టించుకున్నారు. ఎక్కడ గుడిసెలు దూరాల కిందకే వాళ్ళు ప్రార్థన అడిగినప్పుడు ఎక్కడైనా మనం వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. ఓ పాస్టర్ గారు మీరు వెళ్ళి రండి, నేను రాలేను, వాళ్ళ కృషిలో నేను దూరలేను, నేను అక్కడ ఏం తినలేనండి, ఏమనుకోవద్దు అన్నాడు. మనకంటే తక్కువ అనుకోని వాళ్ళ దగ్గరకు పోయి మనం భోజనం చేయటం, ఇదే నేను అడుగుతున్నా. ఇప్పుడు ఆ గుడిసెల్లోకి వెళ్ళి భోజనం చేసేదానికి చాలా మంది రాలేదండి నాతో కూడా, నా తోటోళ్ళే. నాకేం కనిపించిందంటే ఎక్కడైనా ఆత్మలే అనేది నాకు అర్థమైంది.
కలిసి బతకాలంటే కొంతమంది అంగీకరించరు. వాళ్ళ పిస్టేజీ, వాళ్ళ నిష్ట, గరిష్ఠులు అర్థం అవుతాయి వాళ్ళకి, తగ్గించుకోరు ఎక్కడ. నేనేం పాస్తున్నాను కదా, నేనేంటి తగ్గించుకుని పోయేది అని అనుకోకుండా ప్రార్థన పెట్టమన్నారు, పెట్టాను. చుట్టూ వాళ్ళందరూ చాలా సంతోషంగా విన్నారు వాక్యాన్ని. నాకు వాళ్ళ మధ్యలో ఉండటం ఒక ఆనందం అనిపించింది, మనసు తృప్తి అయిపోయింది. తర్వాత అంతా అయిపోయిన తర్వాత భోజనం చేసేదానికి ఎంత వంగినా దూరలేని గుడిసెలయ్యి, అంత వంగి దూరి ఆ ప్రాంతాల్లో పోతే వాళ్ళు ఏదోనండి, వాళ్ళకి తగింది ఏదో చేసుకున్నారు, పెట్టారు. కళ్ళు మూసుకున్నా వాళ్ళు వండిన పాత్రలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి స్తోమత తగినట్టు వాళ్ళు చేశారు. ఎవరైనా కానీ దేవుని బిడ్డకి మంచిగానే చేయాలనుకుంటారు, వాళ్ళకి తగినట్టు పెట్టి. నేను తింటుంటే నా పక్కన నేను అంటున్నాడు, తిన అన్నా నేను. అడంటే తినేసి దేవుణ్ణి తలుచుకుని, దేవుని కోసం ఇది కూడా మనకి ఇచ్చిన అవకాశం, ఈ భాగ్యము పోగొట్టుకోకూడదని తిని ఆ నుంచి ప్రార్థన చేసి మనస్ఫూర్తిగా బయలుదేరి వచ్చాను. అప్పుడు అన్నారు వాళ్ళు నాతో కలిసి, అన్నయ్య ఒక ఫోటో తీసుకుంటాం అన్నయ్య అన్నాడు. కెమెరాలు ఉండేది వాళ్ళ దగ్గర, ఫోన్లు లేవు అప్పుడు. కెమెరాలో ఎంత చేపటికి ఫోటో రాకపోయా, పెట్టి అట్లా తీశారు పాపం వాళ్ళ కాడ ఉంది కెమెరాలో. ఆ ఫోటో తీసుకొని వాళ్ళు అన్నారు, అన్నయ్య చాలా సంతోషంగా ఉంది అన్నయ్య, మా ఇంట్లో వచ్చి నీవు మాతో కూడా కలిసి కింద కూర్చొని భోజనం చేసి మమ్మల్ని ఆశీర్వదించావు, ఇంత మంచి సేవకుల్ని మేము మర్చిపోలేమన్నయ్య అన్నాడు. నల్లపాడు గ్రామం. ప్రియులారా, నేను వెళ్ళి ఒక ఇంట్లో కింద కూర్చొని భోజనం చేస్తేనే అంత ఫీల్ అయ్యి అంత ఆనందించిన వాళ్ళు, మరి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును క్రీస్తు ప్రభువుల వారు ఎక్కడికి వచ్చాడో తెలుసా? ఎవరింట్లోకి వెళ్ళాడు ఆయన? పాపుల ఇళ్ళలోకి వెళ్ళి భోజనం చేశాడు. ఎవరా? క్రీస్తు ప్రభుల వారు. ఎలా తగ్గించుకున్నారు ఆయన? ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారండి, ఒక స్టేజ్ మీద వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఒక అతను లేచి ప్రెస్ మీట్లో, ఏండే మీ గొప్పలు ఆపండి, మీరు నిజంగా ప్రేమ కలిగిన వాళ్ళు అయితే సమాజం అంటే మాకు ప్రేమ, సమాజం అంటే మేము ఎంతో ప్రేమిస్తాం అంటున్నారు కదా, నేను ఒక పేదవాడిని, మా ఇంటికి భోజనానికి వస్తారా అన్నాడు. ఏం చెప్పాలి వీళ్ళు? ముఖ్యమంత్రి ఏం చెప్పాలి? ఏమనుకొని అడిగాడంటే వీళ్ళు మా ఇళ్ళకి రారు, మా ఇంటికాడ తినరు అనుకున్నారు అన్నమాట. వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్లు ఉంటాయి, వాళ్ళ హోదాలు అడ్డం వస్తాయి, వాళ్ళకు ఉన్నటువంటి పదవులు అడ్డం వస్తాయి, ఇవన్నీ చూస్తారు కొంతమంది. కానీ ఇది యూట్యూబ్లో ఉన్నదే. కేజ్రీవాల్ గారు, ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆయన అతను అడిగిన ప్రశ్నకి రాడు మా ఇళ్ళకి అనుకొని అడిగాడు ఇతను, సామాన్యుడు. ఈయనేమన్నాడు తెలుసా? ఎస్ రైట్, వస్తా, నేనే వచ్చేదా, నాతో కూడా ఉన్న ముఖ్యమంత్రిని కూడా తీసుకొని వచ్చేదా అన్నాడు. ఇప్పుడు ఈయనకేమనిపించింది, అరే నేను రాడేమో అనుకొని నేను అడిగితే నేను వచ్చాను అంటున్నాడు, ఏంటి మళ్ళీ ఆయనతో కూడా ఉన్న ఆయన కూడా తీసుకొని వస్తాను అంటున్నాడు ఏంటి? అర్థమవుతుందా అమ్మా? అర్థమైందా? ముగిచ్చేస్తాను, అయిపోవచ్చింది, తర్వాత కావాలంటే మనం మాట్లాడుకుందాం దాని గురించి. కానీ ఇక్కడ ఏమంటుందంటే, నేనే వచ్చేది, నా ముఖ్యమంత్రి కూడా వస్తాడు, మాతో కూడా ఇద్దరం వస్తామంటే, ఏమా రైట్, సరే సార్ మీరు వస్తారు కదా, వస్తాం, కానీ నాదొక కండిషన్ అన్నాడు. ఏంట్రా మళ్ళా నీ కండిషన్ అంటే, ఇదిగో నేను ఆటో తోలుతానండి, ఆటో తోలుతాను, మీరు మా ఇంటికి వస్తే మీరు మీ కాన్వాయ్తో రాకూడదు, మీ సైరాన్లు వేసుకొని పోలీసులు పెట్టుకొని గొయ్యి గొయ్యి అంటే రాకూడదు మా ఇంటికి, నా ఆటోలో ఎక్కి రావాలి, మీరు వస్తారన్న. ఓ ఎస్, ఎన్ని గంటలకు వస్తావు, నీ ఆటో ఎన్ని గంటలకు తెస్తావు, అలాంటి టయానికి వస్తావా? రెడీగా ఉంటాం. ఓకే, అలాంటి టయానికి వెళ్ళాడు, వీళ్ళిద్దరు రెడీ అయ్యాడు, ఆటోలో ఎక్కారు ముఖ్యమంత్రులు. ఎక్కడ? ఆటోలో ఎక్కారు. ఆటోలో ఎక్కి సామాన్యుడి ఇంటికి వెళ్ళి పోలీసులను అందరిని బయట పెట్టేసి
ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు వెళ్ళి సామాన్యుడి ఇంట్లో కింద కూర్చొని భోజనం చేసి వచ్చారు. ఆట ఎక్కినందుకు ఆయన ముఖ్యమంత్రి కాదు అనకూడదు. ఆయన హోదా ఆయనకు ఉంటుంది. సామాన్యుడి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు పెట్టింది ఏదో తాగారు, గింజో కడుగు తాగేసి మొత్తానికి కింద కూర్చొని తినేసి పోయారు. అర్థమైందా? ఆయన సామాన్యుడి ఇంటికి వెళ్ళాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాదు అనకూడదు. అర్థమైందా? అలాగే యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చాడు కాబట్టి ఆయన మనిషే అని నువ్వు అనకూడదు. బైబిల్ డెఫినేషన్ అది ఇవ్వలేదు. మీరు బైబిల్ చదువుతుంటే నీ ఆత్మ నీకు సహాయం చేయాలి తప్ప ప్రకృతి సంబంధంగా ఆలోచిస్తే అర్థం కాదు. ఆయన వచ్చింది 3.5 సంవత్సరం ఏదో పని పెట్టుకొని వచ్చాడు. మనం అంటాంగా పని పెట్టుకొని వచ్చాడంటే ఆయనకేమండే దేవుడు హాయిగా ఉన్నాడు. ఒక ఆయన పాట పాడాడు, దేవుడేమో హాయిగా ఉన్నాడు, మనిషి ఇక్కడ ఏం చేస్తున్నాడు? కష్టాలు పడుతున్నాడు. రైట్? అంతేనా? సామాన్యులు కొంతమంది దేవుడిని ఇట్ట అర్థం చేసుకున్నారు. ఏ విధంగా? దేవుడు హాయిగా ఉన్నాడు, మనిషి అయ్యాడు కష్టాలు పడుతున్నాడు. ఆ కష్టాలే ఆయనకి ఏం తెలుసండి? ఎవరికి? దేవుడికి ఏం తెలుస్తాయి కష్టాలు, బాధలు? ఆయనకి ఏం తెలుస్తాయి? కన్నీళ్ళు ఇలువ అంటే ఏం తెలుస్తుంది? బాంధం అంటే ఏం తెలుస్తుంది? రిలేషన్ అంటే ఏం తెలుస్తుంది? తెలియనోడు నిజంగా బొమ్మే. తెలియకుండా ఉంటే ఏదో ఒక పాట కూడా పాడతారండి, రాత్రి ఎందులే మన పాట కదా అది, రాత్రిలో కొలువైన దేవుడా అని. రక్త బంధమిలో నీకేం తెలుసు? నువ్వు బొమ్మ కదా, నువ్వు శిలవ కదా, చెక్కిన శిల్పాను నువ్వు, నీకేంద? అవేమో నాకు తెలియదు కానీ మన దేవుడు అయితే జీవం గల దేవుడు. మాట్లాడగలుగుతాడా? మాట్లాడగలడు. చూడగలుగుతాడా? చూడగలడు. వినగలుగుతాడా? వినగలడు. ప్రవర్తించగలుగుతాడా? ప్రవర్తించగలడు. ప్రేమించగలుగుతాడా? ప్రేమించగలడు. మన దేవుడు సజీవుడు. మన దేవుడికి అన్నీ తెలుసు. దేవుడు హాయిగా పరలోకంలో కూర్చున్నాడని నువ్వేసిన ప్రశ్నకే క్రీస్తు ప్రభుల వారి సమాధానం. క్రీస్తు ప్రభుల వారి సమాధానం ఏం చేశాడు? క్రీస్తు ప్రభుల వారు నీకు ఇచ్చిన శరీరంలోనికే వచ్చాడు. అంతేనా? ధరించుకున్నాడా? ధరించుకున్నాడు. నీలంటే ఆకలి ఆయనకి అయిందా? చెప్పండి. అయింది. నీలంటి కన్నీళ్ళు ఆయన కార్చాడా? ఆయన జీవిత కాలంలో, ఆయన బ్రతికి దినాల్లో ఆయన కన్నీళ్లతోనూ రోదనతోనూ ఆయన జీవించాడు. నీకు దెబ్బ తగిలితే నీకెలా నొప్పి ఆయన కూడా బాధపడ్డాడు. ఆకలితో ఉన్నప్పుడు అపవాది వచ్చింది. ఏమన్నది అపవాది? ఈ రాళ్ళను రొట్లుగా చేసుకో తినో, ఆకలితో ఎందుకు అలమటిస్తామని. ఆయన చేసుకోలేడా? చేయలేడా? ఎందుకు చేయలేదు? మానవ నైజంలో మానవుడిగా ఉన్నప్పుడు ఆ పరిధి దాటలేదు. ఆయన దేవత్వములో ఉన్నప్పుడు దేవత్వాన్ని చూపించాడు, నరుడుగా ఉన్నప్పుడు నరుడుగానే ఉన్నాడు. ఆయన చేయడా రొట్లు అంటే 5 రొట్లు 2 చేపలు ఎంతమందికి పంచిపెట్టాడు? ఆయన 5,000 మందికి పంచిపెట్టాడంటే ఆయన చేయలేకనా? రొట్లు చేసుకో తినలేకనా? కానీ నీలాగా ఆకలి అయింది ఆయనకి చెప్పింది. ఆయన దప్పుకున్నాడు, అయింది యేసుక్రీస్తుకి. నీలాగే కన్నీళ్లు కార్చాడు, నీలాగే భయపడ్డాడు. అంటే దాసుని స్వరూపంలో చెప్పా మీకు ఎందుకు ఆ విధంగా చేయాలని వచ్చింది ఆయనని. నీలాగా అవమానాలు అనుభవించాడు, నీలాగే నీకంటే భయంకరమైనటువంటి పరిస్థితులు అనుభవించారు క్రీస్తు ప్రభు. నువ్వు అనుకుంటున్నావు మానవుడు ఎందుకు కష్టాలు పట్టేశాడు దేవుడు, నాకేంది ఈ బాధలన్నీ అని, ఇవన్నీ నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆయన కూడా నీకు చెప్పేది ఒకటే. ఏం చెప్పాను? నీకంటే ముందు ఏం చేసంట? శోధించబడ్డాడు, శ్రమల పాలయ్యాడు, కన్నీళ్లు గార్చాడు, ఆకలి దప్పికలతో బతికాడు. ఎక్కడన్నా? ఎక్కడ? భూమి మీద. ఇంకా ఏందో ఆలోచించుకున్నా కానీ అవన్నీ మర్చిపోయాను. ఇప్పుడు చెప్పేదానికి టైం లేదు.
నేనేమంటున్నా అంటే ఆయన వచ్చి ఏం చేస్తాడంట, మనందరికీ సహాయం చేయబడి, ఆయన మీకంటే ముందు ఆయన శోధించబడ్డారు కనుక శోధనలో ఉండే వాళ్ళకి సహాయం చేసేవాడుగా క్రీస్తు ప్రభుల వారు ఉన్నాడు. రైట్? అంతేనా? కాదా? 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 ఆయన ఎంతవరకు తనను తాను రిక్తినిగా చేసుకున్నాడు? ఆయనకి ఏం లేదా? ఒకసారి ఎలాంటి రిక్తినిగా చేసుకున్నాడు తెలుసా? పన్ను అడుగుతారు. రోమా ప్రభుత్వం వాళ్ళు వచ్చి, మీ బోధకుడు పన్ను కట్టడా అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏమంటాడు? మన దగ్గర ఏముందా? మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా? శిష్యులు ఉన్నారుగా, మా దగ్గర కూడా ఏం లేవు ప్రభువా. అట్లయితే వెళ్ళిపో, గేలం తీసుకొని సముద్రంలోకి వెళ్ళు. సముద్రంలో గేలమే ఒక చేప పడుతుంది. ఆ చేప నోరు తెరిస్తే ఒక్క షక్కీని ఉంటుంది, అది తీసుకొని వచ్చి నీకు నాకు పన్ను కట్టే అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? అంటే ఏ చేప కడుపులో ఏముందో ఆయన లేకుండా ఏం కలగలేదు. అదే కదా చెప్పింది. ఆయన ఎవరు అండి మీరు స్పష్టంగా తెలుసుకోవాలంటే, ఆయన లేకుండా మనం కూడా కలగలేదు, మనం కూడా లేము. ఆయనకు భాగం ఉంది, ఆయనకి స్వాస్థ్యం ఉంది, ఆయన దానికి వారసుడు, హక్కుదారుడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆడంటుంది కదా యోహాను పత్రికలో మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఏముంది? ఆయన లేకుండా ఏది కలగలేదు. కొలసీల పత్రిక చూడండి, ఆయన ఎంత ధనవంతుడు. కొలసీ పత్రిక 1:15 వచనంలో ఏముంది? ఆయన అదృశ్య దేవుని స్వరూపమైండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడు అనగానే కింద ఇస్తాడులే. ఎలా అనగా ఆకాశమందున్నయు భూమి నుండి ఉన్నాయో దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడును. సర్వమును ఆయన ద్వారాను ఆయన్ని బట్టి సృజింపబడును. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. సంఘమని శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలోనూ ప్రాముఖ్యతము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుట వలన ఆది సంభూతుడు ఆయను. ఆడయ్యాడు ఆది సంభూతుడు. ఆది సంభూతుడు ఆయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవాలని ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందు ఉన్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలనని తండ్రి అభిష్టమాయెను. ఇది ఆయన కెపాసిటీ. ఎవరి కెపాసిటీ? యేసుక్రీస్తుది. ఆయన లేకుండా పరలోకములో ఉన్నవి కానీ ఈ లోకాలు కానీ ఏది కలగలేదు. ఆయన రిక్తుడై వచ్చాడు నీకోసం, అన్నీ వదిలేసుకున్నాడు. నీకు విశ్వాసం లేదా ఆయన మీద? ఉందా? మనకు ఎవరన్నా ఏదైనా సహాయం చేస్తేనే మనం ఏం చెప్తాం ఆయనకి? వాళ్ళకి ఏం చెప్తాం? గ్లాస్ మంచి నీళ్ళు ఇస్తేనే థ్యాంక్స్ అంటాం. మరి యేసుక్రీస్తుకి ఎందుకు చెప్పరండి? యేసుక్రీస్తుకి ఎందుకు చెప్పవు నువ్వు? మీ ఆయన ఏమన్నా తెచ్చిస్తే పట్టు చీర తెచ్చి థ్యాంక్స్ అండి అంటావా? మీ అమ్మలు ఏమన్నా తెచ్చిస్తే థ్యాంక్స్ మమ్మీ అంటావా? థ్యాంక్స్ డాడీ అంటావా? పక్కన వాళ్ళు ఏదన్నా హెల్ప్ చేస్తే జీవితాంతం మీరు చేసింది మర్చిపోనంటావే. మరి యేసుక్రీస్తు చేసింది ఎంత గొప్ప భాగ్యం, ఇది ఎవరైనా చేస్తారా మనకు? ఆయన అంతేకాకుండా ఏం చేశాడంట? మన కోసము ఏమైపోయాడంట? అన్నీ వదిలేసుకునేదే కాకుండా తన ప్రాణాన్ని కూడా, చెప్పండి, తన ప్రాణాన్ని కూడా మన కోసం ధారాళంగా అర్పించాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు తనను తాను రిక్తునిగా చేసుకొనును. అర్థమైందా? ఒక్క వాక్యం చదువు ముగించుకుందామా? ఆయన ఎంత తగ్గించుకున్నాడు భూమి మీద. రాజులకు రాజు అయిన వాడు భూమి మీద ఎంత తగ్గించుకున్నాడు? యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వాక్యం. 4వ వాక్యం చదువుతారు. భోజనం పంక్తిలో నుండి లేచి పై వస్త్రము అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకొని
పోసి పల్లెములో నీళ్లు పోసి కడుగునట్టుకును ఎవరిది శిష్యుల పాదాలు కడుగుటకును తన తుడుచుటకును మొదలు పెట్టెను. అదిగో ఎంత తగ్గించుకున్నాడు రిక్తుడు. ఏనండి, అర్థమైందా అమ్మా? అర్థమైందా? ఎంత తగ్గించుకున్నాడంట? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మనం పోయి ఆయన పాదాలు పట్టుకుని కడగాలి. నిజానికి ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఎవరు? ఏందండి, ఏంది ఆయన తగ్గింపు ఏంటి? ఇది ఎందుకు తెలుసా? మనకు మాదిరి చూపించేదాని కొరకు. మనం ఇలా ఉండాలి. మనము అమ్మమ్మమ్మమ్మ యేసుక్రీస్తు పాదాలు మాత్రం మనం ఏం పట్టుకోకూడదు అని మనం అంటాం. మరి పాపాలు చేసిన స్త్రీ ఏం పట్టుకొని ఏం గడిగింది? తల వెంట్రుకలు కన్నీళ్లతో ఆయన పాదాలు గడిగి తల వెంట్రుకలు చూసింది. ఏమెవరు? నేను ఎవ్వరు పాదాలు పట్టుకునే దానికి లేదు అన్నాడు ఒకడు. మనోడెళ్ళే ఎవ్వరు పాదాలు పట్టుకుని అన్నాడు. వాళ్ళ అక్కని చేసుకున్నాడు ఒకడు. అందరూ పట్టుకోబోయి వాడు పాదాలు గడని చెప్పి కూడా దోషం. తప్పదా? తప్పదో? చూడండి, మనుషుల పాదాలు పట్టుకుంటాం, కాళ్ళు పట్టుకుంటాం. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేలేకే ఆయన చేసిన మేలులు మర్చిపోతున్నాము. ఆయన శిష్యుల పాదాలు కడిగాడు. ఆయనకి ఏం తక్కువ అండి? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈ లోకాలన్నీ ఏలుబడి చేసేది ఎవరు అనుకుంటున్నారు? లోకాలను ఏలేది ఎవరు? ఆయనే. ఆయనే. మీకు పూర్తిగా క్రీస్తు గురించి తెలియాలంటే కొంత టైం కావాలి. ఆ టైంలో తెలిసిద్ది ఆయన ఎవరు అని. అందుకనే క్రీస్తు మర్మమై ఉన్నాడు, దైవ రహస్యం అది అని బైబిల్ చెప్పింది. అది మర్మం, అది రహస్యం. అది బయలుపరచబడాలంటే టైం పడుతుంది. నీకు తెలుసుకునే దానికి టైం పడుతుంది. ఆయన ఎవరో నువ్వు అర్థం చేసుకుని బైబిల్ చెప్పింది. రాజులకు రాజును, ప్రభులకు ప్రభును. ఆ ప్రభును పట్టుకొని రాజును చేయాలని పరిగెత్తారంట కొంతమంది. ఎక్కడ? ఆయన యేసుక్రీస్తు ప్రభు తిరిగే సంచరించే రోజుల్లో రే అందరు రండి, యేసుక్రీస్తుని మనం ఏం చేసేసుకుంటాం? రాజుని చేసేసుకుంటాం రండి అన్నట్టు. ఆయన ఏం చేశాడు? దానికి తప్పుకొని తిరిగాడు. వాళ్ళకి ఏం చేశాడంట? ఎందుకు రాజుని చేయాలనుకున్నారు ఈ దొంగలో, కార్యకర్తలో? యేసు రాజు జై అన్నారు ఆయన చుట్టూ తిరిగి. ఎందుక? రొట్లు పెడతాడు వాళ్ళకి, చేపలు పెడతాడు. పెట్టినంతసేపు జై జై అన్నాడు. ద్రాక్షారసం పోసాడు, జై యేసురాజు అన్నాడు. ఒరే, ఈయన ద్రాక్షారసం చేసేస్తున్నాడు, రొట్లు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఈయన్ని కానీ రాజుని చేసుకుంటే ఏమవుతుంది మనకు? చెప్పండి, ఏనండి, ఏమైపోద్ది మనకు? ఏ రాజు వచ్చినా మీరు పొలాలు దున్నండి, పంట పండించుకుంటారా అంటాడు. ఈ రాజు అయితే ఏం చేస్తాడు? కూర్చోబెట్టి ప్రార్థన చేసి రొట్లు ఇచ్చేస్తాడు. అంతేనా? అర్థమైందా? ఇంకోటి కూడా చేస్తున్నాడు ఆయన. ఏంది అది? ఇంకోటి చేసేది, రోగులందరినీ బాగు చేస్తున్నాడు. డాక్టర్ అవసరం లే, ఈయనుంటే రాజుగా, రాజా నువ్వు మమ్మల్ని ఏం చేయాలి? బాగు చేయంటే బాగు చేసేస్తా. ఈ దొంగ చేష్టల కోసం వాళ్ళు రాజుని చేయాలనుకున్నారు. అసలు ఆయన రియల్గా, ఒరిజినల్గా మనిషి కాదు. రియల్గా ఆయన దాసుడు కాదు. రియల్గా ఆయన ఎవరు అంటే మర్మం. రాజులకు రాజు. ఎప్పుడు రాజులు రాజు అయ్యాడు, ప్రభులకు ప్రభు అయ్యాడంటే నేనేం చెప్పేదంటే, దేవుడు ఆయనను పరలోకములో ఉన్నప్పుడే క్రీస్తు ఆజ్ఞాసం ఎప్పుడో జరిగిపోయింది. ఎప్పుడో అభిషేకం జరిగింది ఆయనకి రాజుగా, ఎప్పుడో. అందుకనే ఆయన ఏమన్నా జగత్ పునాది వేయబడక ముందే మిమ్మల్ని క్రీస్తు ఏందంటే, క్రీస్తు అంటే అర్థమైంది, మీనింగ్. క్రీస్తు అంటే అభిషక్తుడు. అభిషక్తుడు అంటే రాజు. ఏ రాజు? రాజులకి రాజు, ప్రభువులకు ప్రభు, లోకాల్ని వేలుతున్నటువంటి వాడు. ఎవరు?
క్రీస్తు ప్రభుల వారు. ఇదండి ఆయన ఏం చేసుకున్నా అంటే తనకు తాను అన్ని వదిలేసుకున్నాడు, వచ్చాడు, చెయ్యాలని పని చేశాడు. దేవుడు హాయిగా ఉంటున్నాడు అనుకుంటున్నారా అని చూపించాడు. ఏం వెళ్ళిపోయాడు, మళ్ళా పరలోకం వెళ్ళిపోయాడు. ఆయన స్థానంలో ఆయన ఉన్నాడండి. అందుకే సర్వాధికారం ఆయనకి ఏమి ఇవ్వబడి ఉంది అన్నాడు. ఇవ్వబడ్డదంటే నువ్వు ఇక్కడ రాకముందు ఆయన అది లేదంటే ఉంది, మరలా ఏమన్నాడు, నాకు ఏమైమునుంది అది ఇచ్చేవయా. తండ్రి ఎవరో మీకు చెప్తాను. అస్సలు ఆ మర్మం ఇప్పాలంటే చాలా కష్టమైన పరిస్థితులు, కానీ ఇప్పుదాం రాబోయే రోజుల్లో. ఈయనకి ఏమేముందో అదే మళ్ళా ఆయనకి తిరిగి వచ్చేస్తుంది అనేది మనకు అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, పరలోకంలోను 3 లోకాల మీద ఆయన అధికారి, ఆధిపత్యం కలిగిన వాడు. ఆయనకి అన్ని శక్తి లేదనుకోబాగండి. తండ్రి ఎలాగో కుమారుడు కూడా అలాగే మృతుల్ని బతికించే శక్తి కలిగిన వాడు అని మనం ఒకసారి చెప్పుకున్నాం. కాబట్టి ఆయన కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు, అర్థం చేసుకోలేకపోతున్నావు. అర్థం చేసుకుంటే నీ మనసు బాగుంటుంది, నువ్వు బాగుంటావు. నీకు అన్నీ కూడా నెగిటివ్ కాకుండా పాజిటివ్గా మాట్లాడుకునే ఆలోచనలు వస్తాయి. ప్రార్థన చేసుకో.